సార్ మనకి ఇండిపెండెన్స్ అయితే వచ్చింది కానీ ఇంకా చాలామంది బతుకులు చీకట్లోనే ఉన్నాయి సార్. వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి సార్. అవునయ్యా, ఈసారి పాజిటివ్ డిస్క్రిమినేషన్ చేద్దాం. రిజర్వేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. ఎస్సీకి 15%, ఎస్టీకి 7.5%. బ్రిలియన్స్ సార్. ఏమయ్యా మళ్ళీ వచ్చావే సార్? ఎస్సీ ఎస్టీయే కాకుండా చాలా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి ఇండియాలో. వాళ్ళు కూడా ఇప్పుడు రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నారు సార్. సరే, ఒక కమిషన్ అపాయింట్ చేసి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఎంత పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలో చూడమని చెప్పండి. సార్, మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చింది సార్. దీని ప్రకారం మన దేశంలో 52% పాపులేషన్ ఓబీసీది. వాళ్ళకి 27% రిజర్వేషన్ ఇవ్వాలి సార్. సరే, కానీ ఈ రిజర్వేషన్స్ అన్నీ మనం క్యాస్ట్ బేసిస్ మీద ఇస్తున్నాం కదా. ఒక 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇస్తే ఎలా ఉంటుందంటావు? మళ్ళీ బ్రిలియంట్ ఐడియా సార్. ఆ 27% ఓబీసీ రిజర్వేషన్ అలాగే కంటిన్యూ చేయండి, కానీ అందరికీ కాదు, క్రీమీ లేయర్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఇంకో విషయం, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్కి 10% రిజర్వేషన్ ఉంది కదా, అది అవదమ్మా. 103rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, ఈడబ్ల్యూఎస్కి 10% రిజర్వేషన్ ఇచ్చి తీరుతా. సుప్రీంకోర్టు ఎలా ఆపుతుందో చూస్తా.